morning children, how are you all? I hope all of you doing well and stay home, stay safe. Okay, from last class lo maths chapter 8th chapter అయినటువంటి how long this అనే చాప్టర్ లో సో మీటర్స్ ని సెంటీమీటర్ కన్వర్ట్ చేయడము, కిలోమీటర్స్ ని మీటర్ లే కన్వర్ట్ చేయడము, మీటర్స్ ని కిలోమీటర్ లే కన్వర్ట్ చేయడం అంటే ఎలా కన్వర్ట్ చేయాలో మనము నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్ లో కదా. మరి అక్కడ 2 పాయింట్స్ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్. మనం ఏం చెప్పుకున్నాం ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మెజర్ ఇచ్చి అంటే పెద్ద మెజర్ ఇచ్చి చిన్న మెజర్లోకి చేంజ్ చేయమంటే మల్టిప్లికేషన్ చేయండి అని చెప్పాను కదా. అంటే అది మీటర్ సెంటీమీటర్ అయితే 100తో, మీటర్ కిలోమీటర్ అయితే 1000తో కదా. అలాగే మిల్లీమీటర్ సెంటీమీటర్ అయితే 10తో చేయండి అని చెప్పాం. అలాగే చిన్న మెజర్స్ ఇచ్చి పెద్ద మెజర్లోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు డివిజన్ చేయమని చెప్పాం. గుర్తుందా? డివిజన్ చేయండి అని చెప్పి చెప్పాను కదా. మరి అది మనకు లాస్ట్ క్లాస్ లో జరిగింది. సో ఆ లాస్ట్ క్లాస్ అందరూ బాగా విన్నారు కదా. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే టుడే క్లాస్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మరి అది కూడా ఎలా చేయాలి, డెసిమల్స్ లో ఉంటాయి అన్ని కూడా. ఆ డెసిమల్స్ లో మార్చుకొని చేద్దాం అవి కూడా. సో మరి టుడే క్లాస్ ఏంటి అంటే మనకు పేజ్ నెంబర్ 76 or 77 and 77 లో మనకు ఒక 2 టాపిక్స్ ఇచ్చాడు. ఇక్కడ ఒక స్పోర్ట్స్ డే అని ఇచ్చాడు, రెండోటి సో హౌ ఫార్ డు దే లివ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అని చెప్పేసి 2 టాపిక్స్ ఉన్నాయి. సో ఆ 2 టాపిక్స్ ఈ రోజు మనము చెప్పుకున్నాం క్లాస్ లో. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 76 చూసుకోండి అందరూ. ఓకేనా? సో పేజ్ నెంబర్ 76 లో ఏముంది ఇక్కడ చూడండి. 76 లో మనకు స్పోర్ట్స్ డే అని ఒక హెడ్డింగ్ ఉంది చూడండి, స్పోర్ట్స్ డే. ఓకేనా? ఆ స్పోర్ట్స్ డే రోజు చూడండి ఒకసారి ఏముంది అక్కడ. ఆన్ స్పోర్ట్స్ డే ద స్కూల్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఏ 100-meter రేస్ ఫర్ క్లాస్ 4 చిల్డ్రన్. అంటే ఆ స్పోర్ట్స్ డే రోజు 100 meters పరుగు పందెం పెట్టారంట, రన్నింగ్ రేస్. 100-meter రన్నింగ్ రేస్ పెట్టారంట. ఎవరికి? 4th class స్టూడెంట్. సరస్వతి ఈజ్ నియరెస్ట్ టు ద ఫినిషింగ్ లైన్. మరి ఇక్కడ సరస్వతి ఏమంటే చూడండి, ఇక్కడ నియరెస్ట్ టు ద ఫినిషింగ్ లైన్. మరి ఇక్కడ సరస్వతి ఫినిషింగ్ లైన్ కి దగ్గరగా ఉందంట. అంటే అప్పుడు సరస్వతి ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఇక్కడ వస్తుంది. అంటే ఫినిషింగ్ పాయింట్ ఇదే కదా. మనకి ఫినిషింగ్ పాయింట్ దగ్గరలో ఎవరంట? సరస్వతి ఉందంట. సో అప్పుడు సరస్వతి ఎక్కడ వస్తుంది? మనకు ఇక్కడ వస్తుంది. సో ఎవరు ఇక్కడ? సరస్వతి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమంటే చూడండి, షీ ఈజ్ 6 meters అవే ఫ్రమ్ ద ఫినిషింగ్ పాయింట్. సో మరి తను వచ్చేసి ఈ ఫినిషింగ్ పాయింట్ కి 6 meters దూరంలో ఉందంట. ఎన్ని మీటర్స్ దూరంలో? ఇక్కడ 6 meters దూరంలో ఉంది. దుర్గా ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. దుర్గా సెకండ్ ప్లేస్ లో ఉందంట. సో సెకండ్ ప్లేస్ అంటే ఇదే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు? దుర్గా ఉందన్నమాట. ఇక్కడ దుర్గా ఈజ్ సెకండ్ ప్లేస్. మహాదేవ్ ఈజ్ బిహైండ్ హర్. మరి తన ఎంట్రీ ఎవరు ఉన్నాడంట? మహాదేవ్ ఉన్నాడంట. సో లాస్ట్ ఇక్కడ ఎవరు ఉన్నాడంటే మహాదేవ్ అనే పిల్లవాడు ఉన్నాడు. రైట్. మరి ఇది జస్ట్ ఎస్టిమేట్ క్వశ్చన్స్ అనమాట. అంటే మరి ఇక్కడ ఈ లెంత్ ఇవ్వలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది. సో ఇది మాత్రమే ఇచ్చాడు. అంటే సరస్వతికి మరియు ఫినిషింగ్ పాయింట్ కి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. మనకు ఎంత ఇచ్చాడు? 6 meters డిస్టెన్స్ ఇచ్చాడు. కానీ ఇక్కడ దుర్గకి సరస్వతికి డిస్టెన్స్ ఇవ్వలేదు, మహాదేవ్ కి దుర్గకి డిస్టెన్స్ కూడా ఇవ్వలేదు, అలాగే మహాదేవ్ కి సరస్వతి డిస్టెన్స్ కూడా ఇవ్వలేదు, అండ్ అలాగే మహాదేవ్ కి ఫినిషింగ్ పాయింట్ డిస్టెన్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఇచ్చే డిస్టెన్స్ ఏంటి మనకంటే ఓన్లీ సరస్వతి అండ్ ఫినిషింగ్ పాయింట్ ఈ రెండు డిఫరెన్స్ డిస్టెన్స్ మాత్రమే మనకు ఇచ్చారనమాట. ఇవి మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. మీరు ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత సో క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఆన్సర్స్ చేయాలి. ఓకేనా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము మీకు ఈ డిస్టెన్స్ కూడా వాడే ఇస్తాడు. గురుకుల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిస్టెన్స్ మీకు వాడే ఇస్తాడు. ఎగ్జామినరే మెన్షన్ చేస్తాడు ఆటోమేటిక్ గా మీకు. సో కాబట్టి మీరు జస్ట్ ఎస్టిమేట్ చేసుకుని ఆ డిస్టెన్స్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తే మనకు అలవాటు అవుతుంది. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలి. ఓకేనా? సో మరి ఇక్కడ ఎస్టిమేట్ చేస్తాను డిస్టెన్స్ అంటే ఫస్ట్ మహాదేవ్ కి దుర్గకి మధ్య డిస్టెన్స్ ఎస్టిమేట్ చేస్తున్నాం చూడండి. సో ఒక 5 meters డిస్టెన్స్
సో మహాదేవ్కి అండ్ దుర్గకి ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ ఉందని నేను ఎస్టిమేట్ చేస్తున్నాను. అండ్ అలాగే దుర్గకి సరస్వతి సో దుర్గ సరస్వతి ఒక 4 మీటర్స్ ఉందని ఎస్టిమేట్ చేసుకున్నాను. 4 మీటర్ డిస్టెన్స్ ఉందని ఎస్టిమేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం రాసుకున్న ప్రకారం ఏమవుతుంది చూడండి, మహాదేవ్కి దుర్గకి 5 మీటర్స్ డిస్టెన్స్ ఉంది కదా, అండ్ దుర్గకి సరస్వతికి 4 మీటర్ డిస్టెన్స్ ఉంది. మనం రాసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్టిమేట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా ఫైండ్ చేయాలి, ఓకేనా. రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, దీనికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది ఇక్కడ, అబౌట్ హౌ మెనీ మీటర్స్ ఈజ్ Durga away from Saraswati? Durga away from Saraswati. Right. చూడండి ఇక్కడ, how many meters is Durga away from Saraswati? అవే అంటే దూరం, అంటే ఫ్రమ్ అంటే నుంచి, అవే అంటే దూరం అనమాట. అంటే ఇక్కడ సరస్వతికి మరియు దుర్గకు, అంటే ఇక్కడ దుర్గా అనే అమ్మాయి సరస్వతి నుంచి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నాడు. అవే ఫ్రమ్ సరస్వతి, దుర్గకి సరస్వతి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే సరస్వతి దుర్గా, లేదా ఈ దుర్గా అనే పాప, ఈ దుర్గా అనే అమ్మాయి సరస్వతికి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నాడు. లేదా అక్కడ ఫ్రమ్ అంటే నుంచి అని చెప్పుకున్నాం కదా, అంటే సరస్వతి నుంచి దుర్గ ఎంత దూరంలో ఉంది, లేదా దుర్గ నుంచి సరస్వతి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నాడు. ఓకే. సో అలా మనం ఎస్టిమేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నాడు, దుర్గా అన్నాడు. సో వేర్ దుర్గా, హియర్ ఈజ్ దుర్గా, అంటే ఇది కదా, దుర్గా నుంచి సరస్వతి కదా, సరస్వతి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఈ డిస్టెన్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది కదా, డిస్టెన్స్ ఎంత ఉంది మనకు, 4 మీటర్స్ ఉంది. ఓకేనా. సో 4 మీటర్స్ ఉంది, మీరు ఎస్టిమేట్ చేసుకున్నారు కాబట్టి 4 మీటర్స్ అని రాసుకున్నాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, బి క్వశ్చన్ కూడా అడిగాడు. చూడండి ఎవరు అడిగాడు, బి క్వశ్చన్ చూడండి ఇక్కడ, అబౌట్ హౌ మెనీ మీటర్స్ ఇస్ మహాదేవ్ అవే ఫ్రమ్ ఫినిషింగ్ లైన్ అంట. చూడండి సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా చెప్పేస్తాం, దుర్గా సరస్వతి డిస్టెన్స్ ఎంత ఉంది, 4 మీటర్స్ ఉంది అని చెప్పేస్తున్నాం. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా చూడండి, అబౌట్ హౌ మెనీ మీటర్స్ ఈజ్ మహాదేవ్ away from the finishing line. Away from the finishing line. Yes. ఇక్కడ మరి ఇక్కడ ఏమేమి డిస్టెన్స్ చూడండి, ఇక్కడ మనకు మహాదేవ్ అండ్ చూడండి ఇక్కడ మహాదేవ్ అవే ఫ్రమ్ ద ఫినిషింగ్ లైన్. సో ఇక్కడ మహాదేవ్ కి ఫినిషింగ్ లైన్ మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ మహాదేవ్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కదా. మరి ఫినిషింగ్ లైన్ ఎక్కడ ఉంది, ఫినిషింగ్ పాయింట్ మనకు ఇక్కడ ఉంది. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా ఇప్పుడు మనకు మహాదేవ్ నుంచి ఫినిషింగ్ పాయింట్ వరకు. సో డిస్టెన్స్ ఎంత చూడండి, 5 meters plus 4 meters plus 6 meters. So add చేస్తే ఎంత వస్తుంది మనకు, 6 plus 4 10 15 meters. అంటే సో మహాదేవ్ కి ఫినిషింగ్ లైన్ కి 15 meters డిస్టెన్స్ ఉంది. అంటే మహాదేవ్ కు ఫినిషింగ్ లైన్ 15 meter డిస్టెన్స్ లో ఉంది అని చెప్పేసి చెప్తాం. లేదు ఇక్కడ మహాదేవ్ అడగలేదు,
ఏమడుగుతున్నాడు ఇక్కడ, దుర్గకి ఫినిషింగ్ పాయింట్ అడుగుతున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్, దుర్గకి ఫినిషింగ్ పాయింట్. ఎస్, దుర్గా నుంచి ఫినిషింగ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా. ఎస్, చూడండి 4 meters + 6 meters ఎంత, 10 meters. అంటే 10 meters డిస్టెన్స్ లో ఉంది అని చెప్పేసి చెప్తాం మనం. ఓకేనా. సో అలాగే మహాదేవికి సరస్వతికి చూద్దాం ఒకసారి. సో మహాదేవి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సరస్వతి ఎక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉన్నాడు. సో మరి మహాదేవికి సరస్వతి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే, మహాదేవు సరస్వతికి ఎంత దూరంలో ఉన్నాడు, ఇంత దూరంలో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత దూరంలో ఉన్నాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా. 5 + 4 ఎంత, 9 meters. సో 9 meters డిస్టెన్స్ లో ఉన్నాడు. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ చేయాలి. ఇది పేజ్ నెంబర్ మనకి ఎక్కడ ఉంది, 76 లో ఉంది. పేజ్ నెంబర్ 76 లో ఉంది. అలాగే పేజ్ నెంబర్ 77 లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పేజ్ నెంబర్ 77 చూసుకున్నాం అందరూ. పేజ్ నెంబర్ 77 లో ఇలా హౌసెస్ ఇచ్చాడు, హౌసెస్. సో హౌసెస్ ఉన్నాయి, బట్ నేను హౌసెస్ చేయట్లేదు. సో ఇది జార్జ్ హౌస్. జార్జ్ హౌస్, ఇది స్కూల్. ఇది వచ్చేసి రామ్స్ హౌస్. సో మనకు పేజ్ నెంబర్ 76 లో ఇలా హౌసెస్ ఇచ్చాడు. ఇక్కడ జార్జ్ హౌస్ ఇచ్చాడు, అక్కడ రామ్స్ హౌస్ ఇచ్చాడు, మధ్యలో ఒక స్కూల్ ఇచ్చాడు మనం. ఓకేనా. ఇచ్చి ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఇక్కడ ఏమో ఇది 450 meters డిస్టెన్స్ ఉందంట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 450 meters డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడకు 150 meter డిస్టెన్స్ ఉందని చెప్తున్నాడు. 150 meter డిస్టెన్స్ ఉందని చెప్తున్నాడు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, వాట్ ఈస్ ద క్వశ్చన్ చూడండి ఏమన్నా అడిగినాడు, what is the distance between Ram's house and George house? Ram's house and George house. George. క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్త అన్నమాట. ఇక్కడ డిస్టెన్స్ అంటున్నాడా, డిఫరెన్స్ అంటున్నా చూసుకోండి. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. సో డిస్టెన్స్ అంటే వేరే, మళ్ళీ డిస్టెన్స్ వేరు, డిఫరెన్స్ వేరు. చదివేటప్పుడు జాగ్రత్త. డిస్టెన్స్ డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో చదివేటప్పుడు చాలా జాగ్రత్త. ఓకేనా. రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, సో ఇక్కడ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ రామ్స్ హౌస్ అండ్ జార్జ్ హౌస్. సో ఇక్కడ రామ్స్ హౌస్, జార్జ్ హౌస్ ఇక్కడ ఉంది, రామ్స్ హౌస్ ఇక్కడ ఉంది. అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అడుగుతున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడుగుతున్నాడు. అంటే జార్జ్ హౌస్ నుంచి రామ్ హౌస్ కి వెళ్ళడానికి ఎంత దూరం ఉందని అడుగుతున్నాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాం కదా. మరి ఇక్కడ నుంచి ఇక్కడ నడవాలంటే ఈ 450 meters దాటాలి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ 150 meters దాటాలి కదా. సరే, ఇప్పుడు మధ్యలో ఒక స్కూల్ ఉంది కదా మనకు. రైట్. మరి స్కూల్ వరకు జార్జ్ ఏం చేసినాడు, ఇలా నడుచుకుంటూ పోతున్నాడు స్కూల్ వరకు. స్కూల్ వరకు నడుచుకుంటూ పోయినప్పుడు వాడు ఎంత దూరం నడిచినట్టు, వాళ్ళ ఇంటికా నుంచి 450 meters నడిచినట్టే. ఆల్రెడీ 450 meters నడిచినాడు. ప్లస్ మళ్ళా స్కూల్ నుంచి మళ్ళీ రామ్ హౌస్ పోవాలి. ఇప్పుడు స్కూల్ నుంచి మళ్ళీ రామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాడు. సో స్కూల్ నుంచి రామ్ హౌస్కి వెళ్ళాడు కదా. మరి వెళ్ళినప్పుడు ఎంత దూరం నడిచినట్టు, ఇలా 150 meters నడిచినట్టు స్కూల్ నుంచి కదా. అంటే టోటల్ నీకు ఎన్ని మీటర్స్ నడిచినట్టు చూడండి. సో 500-600 meters నడిచినట్టు మొత్తం. సో ఎంత డిస్టెన్స్ నడిచాడు, మొత్తము 600 meters నడిచాడు అనమాట. లేదు, ఒకవేళ జార్జ్ స్కూల్ వరకే పోయాడు, స్కూల్ వరకే పోతే 450 meters నడిచాడు అని అర్థం. లేదు, రామ్ తన హౌస్ నుంచి స్కూల్ నడుచుకుంటూ వచ్చాడు,
మన స్కూల్ నడుచుకుంటూ చూసినప్పుడు రామ్ కి స్కూల్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మధ్యలో 150 మీటర్ డిస్టెన్స్ ఉంది. సో అవుతుందా అట్లా అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇవి రెండు టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 76 అండ్ 77 పేజ్ నెంబర్ లో మనకి ఇవి ఉన్నాయన్నమాట. మీరు ఏం చేయాలంటే ఇలాగే సేమ్ ఇలాగే వేసుకోండి, డయాగ్రామ్స్ ఇలాగే వేసుకోండి. మీరు నేమ్స్ మీ ఇష్టం, మీ నేమ్స్ పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ నేమ్స్ పెట్టుకోండి, మీ స్కూల్ నేమ్ పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయకండి. జస్ట్ ఇక్కడ మనకి ఏమంటాం డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ ఇది ఇక్కడ 450 ఇక్కడ 150 ఉంది. సో డిస్టెన్స్ నెంబర్ మార్చుకోండి అంతే. ఇక్కడ 300 పెట్టుకోండి, అక్కడ ఒక 500 పెట్టుకోండి మీటర్స్ లో, సెంటీమీటర్స్ లో కానీ. అంటే డిస్టెన్సెస్ మార్చుకొని మీరు ఓన్గా ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. ఓకేనా? 2 or 3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, ఒక్కసారి ఇంకో క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ రాము ఏం చేస్తుందండి చూడండి. రాము స్కూల్ కి మన జార్జ్ తీసుకుంది జార్జ్. సో జార్జ్ ఈస్ గోయింగ్ టు ద స్కూల్. జార్జ్ స్కూల్ కి వెళ్ళాడు. ఓకేనా? అండ్ హీ రిటర్న్ టు ద స్కూల్. జార్జ్ స్కూల్ కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఏం చేశాడు, టిల్ ఈవినింగ్. సో ఈవినింగ్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. రామ్ స్కూల్ కి వెళ్ళాడు మరియు తిరిగి ఏం చేశాడు. సరే మనం కూడా స్కూల్ కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఎందుకు, జార్జ్ ఎందుకు, మీరే అనుకోండి. మీరే మీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళారు. ఫస్ట్ వెళ్ళి ఏం చేశాడు, అక్కడే స్కూల్లో చదువుకుని ఈవినింగ్ వరకు మళ్ళీ స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు అనుకుంది. ఓకేనా? అప్పుడు రాము ఎంత డిస్టెన్స్ నడిచాడు. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ వాక్ బై ద రామ్. లేదా మీరు అంటే మరి ఇక్కడ టోటల్ ఎంత దూరం నడిచాడు, 450 మీటర్స్ అంటావా? కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూడండి. జార్జ్ లేదా రామ్ లేదా నువ్వు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి. మీరు ఫస్ట్ స్కూల్కి వెళ్ళారు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎంత దూరం నడిచారు ఆల్రెడీ, ఇక్కడ నుంచి నడిచారు కాబట్టి 450 మీటర్స్ నడిచారు ఆల్రెడీ. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తున్నారు కదా, మళ్ళీ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అంటే మళ్ళీ ఇంకో 450 మీటర్స్ నడుస్తున్నారు మళ్ళీ మీరు. అంటే అప్పుడు టోటల్ నడిచే డిస్టెన్స్ ఎంత అవుతుంది, 900 మీటర్స్ అవుతుంది. అంటే మన క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, కొంచెం డెప్త్కి వెళ్తే క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు. అర్థమవుతుందా? ఓకేనా? అంటే నువ్వు ఒకసారి పోయింది కాకుండా నువ్వేం చేస్తావు, అడిగింది ఏంటి ఇక్కడ నువ్వు వెళ్ళింది అడగలేదు, నువ్వు టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నావు. అంటే నువ్వు వెళ్ళి వచ్చింది మొత్తం కలిపితే ఎంత అవుతుందో అడుగుతున్నాడు అనమాట. సో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఉంటాయి. అందుకే క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి అని చెప్తున్నాను. ఓకేనా? సో ఇది టుడే క్లాస్ మనకు. ఓకేనా? సో మీరు ఓన్ గా మెథడ్స్ చేంజ్ చేసుకోండి. ఓకేనా? సో వాల్యూస్ చేంజ్ చేసుకోండి. 1 to 2 or 3 ప్రాబ్లమ్స్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో అందరికి అర్థం కదమ్మా. థ్యాంక్స్.